అందరికీ నమస్కారం. నా పేరు సోమా గోపాల్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. ఈరోజు ఈ సభా వేదిక చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది, కానీ చిన్న బాధ కూడా ఉంది. బీసీ సోదరులు ఈరోజు రెండు రాష్ట్రాల నుంచి కదిలుంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రోడ్లు మొత్తం బంద్ అయ్యి ఉండేటివి. కానీ వీళ్ళు ఎక్కడ దానుకుంటారో ఇంకా తెలియడం లేదు. ఓసీ పార్టీలకి జెండాలు కట్టేదానికే పుట్టారా ఈ బీసీలు? ఇంకనైనా మేలుకోండి బీసీ సోదరులారా, ఎస్టీ ఎస్సీ మైనార్టీలు. ఆ ఓసీ పార్టీల్లో జెండాలు కట్టేదానికి కాదు, మీకు దండాలు పెట్టేదానికి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారో ఒక్కసారైనా మీరు కూడా గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఏసీ కారుల్లో తిరిగే వాళ్ళంతా వచ్చి మన ఇంటికి దండం పెడుతున్నారంటే మన ఓటుకి ఎంత భయంకరమైన ఆయుధమో చూడండి. మన ఓటుని వాళ్ళు కొనుక్కొని రాజాధికారంలో కూర్చొని మనల్ని బానిసలు చేస్తున్నారు. ఇకనైనా మేలుకోండి ఓ బీసీ సోదరులారా, రండి, కదలి రండి. రామచంద్రయ్య గారి నాయకత్వంలో పనిచేయండి. మీ భవిష్యత్తుకి మీరే బాటలు వేసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ అండి. నర్రావుల శ్రీనివాసరావు. ఒకే ఒక్కడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన బిడ్డ, ఉదయించే సూర్యుడు బోడే రామచంద్ర యాదవ్ అన్న మీ ఎంట మేము ఉన్నాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుండి మీకోసం వేచి చూస్తానన్నా. ఖచ్చితంగా ఇవాళ మన రామచంద్రన్న ఎందుకు ఈ బీసీ గర్జన, బీసీ మహాగర్జన పెట్టిందంటే, ఇవాళ బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద మరి దాడులు జరుగుతున్నాయి. చంపేస్తాన్రు, అదేవిధంగా కబ్జా చేస్తాన్రు, సాంఘిక బహిష్కరణ చేస్తాను. కాబట్టి బీసీలకు రక్షణ కావాలి, బీసీలకు రక్షణ కావాలనేది, బీసీల రక్షణ చట్టం తేవాలనే ఉద్దేశంతోనే రామచంద్ర యాదవ్ ఇవాళ బీసీ మహాగర్జన సభను ఏర్పాటు చేసిండు మన కోసం. ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన బీసీల బతుకులు ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఇవాళ చట్టసభకు వెళ్ళే వాళ్ళు బీసీలు ఎంతమంది? వేళ్ళ మీద లెక్క పెట్టే మంది. కాబట్టి అందుకోసమనే ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోన బీసీలను ఐక్యంగా చేసి రాబోయే 2028, 29 ఎన్నికల్లో మన రామచంద్ర యాదవ్ అన్నను సీఎంగా చేసుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది. ఒక్కసారి చప్పట్ల మధ్య మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి ఆయన ఎన్నో పోరాటాలు, ఒక విశాఖ ఉక్కు మరి వారికి కోసం, వారి విశాఖ ఉక్క పరిరక్షణ కోసం మరి పోరాటం చేస్తాను. అదే విధంగా ఎన్నో పోరాటాలు, వందలాది అక్రమ కేసులు పెట్టిన ఇవాళ రామచంద్రన్న మొక్కుపోని ధైర్యంతో ఇవాళ నడుస్తుంటూ ఆయన వెంట లక్షలాదిగా ఇవాళ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు మరి అందరూ కూడా నడుస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో నడుస్తున్నా అన్న. అదే విధంగా బీసీ గర్జన మన అన్నది ఇంకో కోరిక. రెండోది ఏంటంటే మరి విజయవాడ, మరి అమరావతిలో మరి బీసీలకు 1000 ఎకరాలు ఇవ్వాలనేది కూడా రెండో డిమాండు. అదేవిధంగా మరి రాజకీయంగా, అదేవిధంగా మరి విద్యా ఉద్యోగాలలో కూడా మరి 44% కోసం మరి బోడే రామచంద్రన్న పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి అందరం కూడా లక్షలాదిగా ఆంధ్ర, తెలంగాణ మరి బీసీలందరూ కూడా ఐక్యంగా వచ్చి ఆయనకు అండగా నిలబడి భవిష్యత్తులో ఖచ్చితంగా 2028, 29 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చేసుకునే బాధ్యత మన అందరిదని కోరుకుంటూ జై బీసీ, బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీ కిల్లో రంగారావు గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ సురేష్ గారు ఉన్నట్టు
క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సోమా గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.